బనకచెర్ల ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతోంది. ముఖ్యమంత్రులు, మంత్రులు, మాజీ మంత్రుల మధ్య గోదావరి నీళ్లు మంటలు రాజేస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. ప్రధాని మోడీ దగ్గర పలుకుబడి ఉందని, అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయనుకుంటే చంద్రబాబు భ్రమే అవుతుందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరం లేదని ఎన్ఓసీ ఇచ్చిన తర్వాతే బనకచెర్లపై ముందుకు వెళ్లాలన్నారు. గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చంద్రబాబుకు సాక్ష్యంగా మారాయన్నారు రేవంత్ రెడ్డి. గోదావరిలో 3000 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని కేంద్రం ముందు కేసీఆర్ చెప్పడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మా 968 టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్గా మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఇగో మిగులు జలాలు ఉన్నాయన్నాడు. మిగులు జలాలు ఎట్లున్నాయి? కేసీఆర్ దరిద్రం వల్ల, ఆకలి వల్ల, కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరదొస్తున్నాయి. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు గురించి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు అన్ని అంశాలు వివరించామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రైతాంగం ఆందోళనను వివరించామన్నారు. తెలంగాణకు ఎలాంటి అన్యాయం చేయమని సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారని ఉత్తమ్ చెప్పారు. ఎపెక్స్ కమిటీ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. త్వరలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. మా యొక్క కన్సర్న్స్ అబౌట్ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ గురించి సుదీర్ఘంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇది గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్ 1980కి వ్యతిరేకం. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి ఇది వ్యతిరేకం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేసిక్స్ తెలియవు, బేసిన్స్ తెలియవని విమర్శించారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ అంతులేని అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డికి బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్ బేసిన్స్ మీద లేదన్నారు. బనకచెర్ల ఏ బేసిన్లో ఉందని సీఎం అడుగుతున్నారన్నారు. గోదావరిలో 968 టీఎంసీలు కాదు 1900 టీఎంసీలు కావాలని కేసీఆర్ అడిగారన్నారు. రేవంత్ రెడ్డి 1000 టీఎంసీలు చాలంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ జీవితమంతా నీటి కోసమే పోరాడారని, కృష్ణా ట్రిబ్యునల్ ముందు కేసీఆర్ ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారాయన. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది, కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ రాష్ట్రం పరువు పోయింది. దేవాదలు ఏ బేసిన్లో ఉందో ఆయనకు తెలియదు, బనకచెర్ల ఏ బేసిన్లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అసలు? బనకచెర్లతో గోదావరి నుంచి ఇంకో బేసిన్ కి నీటిని తీసుకెళ్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాళేశ్వరం కట్టినా తాము వ్యతిరేకించలేదన్నారు. పైన వాళ్లు వాడుకున్నా, కింద తాము తీసుకున్నా ఎవరికీ ఇబ్బంది ఉండబోదన్నారు. సముద్రంలోకి పోతున్న నీటిని ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వాడుకుందామన్నారు చంద్రబాబు. తెలంగాణతో తాను ఎన్నడూ గొడవ పడబోనన్నారు చంద్రబాబు. కొందరు రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. మనం తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు. వాళ్ళకేంటంటే పబ్బం గడుపుకోవడానికి. అది ఎవరికి కావాలంటున్నా? అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీపడి డెవలప్ చేద్దాం. వాటాలు ఇచ్చిపుచ్చుకునే దూరం నుండి ఇచ్చిపుచ్చుకుందాం. బనకచెర్ల అంశం తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేసిందే. ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులోకి వెళ్లిందే. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తి